హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను కాలీఫ్లవర్ అండ్ చూస్తున్నారా కాలీఫ్లవర్ అండ్ పొటాటో కర్రీ చేస్తున్నాను. ఇది డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రై యాక్చువల్గా పప్పు, దీనికి కాంబినేషన్గా ఇది చేస్తున్నాను. ఓకే అండి, టేక్ కేర్, బాయ్. చూపిస్తున్న విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవి బాగా కొంచెం వేగుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఓన్లీ ఆనియన్ పేస్ట్, ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ ఆనియన్ పేస్ట్ కచ్చా పచ్చా ఫ్రై చేసి ఉంచుకోవాలి, పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత పొటాటోస్ కొంచెం వేగిన తర్వాత మనం యాజ్ యూజువల్గా కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై అయినివ్వాలి. తర్వాత మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో ఇవి కూడా 50% ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం ముందుగా ఉంచుకున్న ఉడకపెట్టి ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కొంచెం సాల్ట్ వేసుకోండి. కాలీఫ్లవర్లో సాల్ట్ వేయలేదు, కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసుకుని మధ్యలో ఈ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆనియన్ పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. వేసుకుని 3 మిక్స్ చేసి ఒకసారి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గించుకోండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టి మంచి ఫ్లేవర్, తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కారం ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకుని మనం దగ్గరుండి సిమ్లో పెట్టుకొని దగ్గరుంటూ ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి కర్రీ. ఓకే అండి, ట్రై చేయండి. టేక్ కేర్, బాయ్.